నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. దర్శకుడిగా దళపతి విజయ్ కొడుకు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఒకవైపు తండ్రి పొలిటికల్ ఎంట్రీ ఇస్తుంటే కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ అవుతున్నాడు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. జేసన్ దర్శకత్వం వహించే మొదటి సినిమా అధికారిక ప్రకటన వచ్చేసింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏ సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. మోషన్ పోస్టర్ను విడుదల చేస్తూ ఈ సినిమాని అధికారికంగా ప్రకటించేశారు మేకర్స్. ఈ చిత్రానికి సంబంధించిన దర్శకుడు, హీరో, నిర్మాత, ఎడిటర్, సంగీత దర్శకుడు ఎవరనే సమాచారం కూడా విడుదలైపోయింది. పాన్ ఇండియా స్థాయిలో దృష్టిని ఆకర్షించడానికి జేసన్ ఒక అద్భుతమైన కథను చెప్పాడని, ఈ చిత్రం యొక్క ప్రధాన కథ ఎంతో ఆసక్తిగా, వాస్తవికంగా ఉంటుందట. నిజ జీవితంలో జరిగే సంఘటనల చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తోంది. జనవరి 2025 నాటికి షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు తమిళ కుమరన్ తెలిపారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీతం అందించనున్నారు. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ చేస్తారు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు దళపతి విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లో బిజీ కాబోతున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు విజయ్. ఇదే ఆయన చివరి చిత్రం అంటున్నారు. సో ఏది ఏమైనా ఓవైపు తండ్రి, మరోవైపు కొడుకు ఇద్దరు కూడా సినిమాలతో బిజీగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది చూడాలి. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.